कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती करमूले तु గోవిందః ప్రభాతే కరదర్శనం అన్నారు. అంటే మనం ఉదయం లేచిన వెంటనే చేయి చూసుకోవాలట. చేయి చూసుకుంటే మనం సమస్తమైనటువంటి సుఖాలు సంపదలు కలుగుతాయని ఆ రోజు శుభవార్తలు మనం వింటామని చెబుతున్నారు. చేత స్వామికి నమస్కారం చేస్తూ ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. మనం ఈ వారం వార ఫలాలు ప్రారంభిద్దాం. జాన్యువరి 4th టు జాన్యువరి 10th ఎలా ఉన్నాయి, గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంది, మన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి, మనం చేయవలసిన సులభమైన పరిహారాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే గ్రహాల పొజిషన్ చూసినట్లయితే మిథున రాశిలో గురుడున్నాడు. కర్కాటక సింహ కన్య రాశుల్లో చంద్ర సంచారం, అదేవిధంగా కుజుడు బుధుడు శుక్రుడు రవి 4 గ్రహాలు ఎక్కడ ఉన్నాయంటే ధనురాశిలో ఉన్నాయి. వృశ్చిక రాశిలో 3 గ్రహాలు, ధనుర్రాశిలో ఈ యొక్క రవి సూర్య భగవానుడు ఉంటాడు. ఈ విధంగా కుంభ రాశిలో రాహువు, మీన రాశిలో శని. ఈ విధమైన గ్రహ సంచారంతో ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు 4 గ్రహాలు 4 చతుర్థంలో ఉన్నాయి. అంచేత అవి పెద్దగా ఉపయోగపడలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాశి వారికి ఒక్క రాహు ఒకడు, షష్ఠ రాహు ఆయన ఒకడు ఉపయోగంలో ఉన్నాడు. ఇంక కాస్త చంద్రుడు కూడా చెప్పాలంటే పర్వాలేదు. వార ప్రారంభంలో వారాంతంలో ఉపయోగం. అంటే గత 4 వారాల కంటే ఈ వారం కొన్ని పనులు, ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవడానికి అవకాశాలు ఉన్నాయి. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది. అయితే క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉండవు. విందు వినోదాల్లో పాల్గొంటాం అనుకుంటారు, ఏదో రకంగా వెళ్ళలేకపోతారు. ఇలా కొన్ని చెయ్యాలనుకుంటారు తప్ప కాలాన్ని అనుసరించి మీరు చేయలేరు అంటే అది బద్ధకం అంటే కాదు. అంతే. ఆ కారణం వల్ల గ్రహ వ్యతిరేకత ఎక్కువగా ఉండడం వల్ల ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వాయిదా వేయడం అనేది ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా సామాన్యంగా ఉన్నది. రాజకీయ పరంగా ఈ వారం సామాన్యంగా ఉన్నది. వృత్తుల పరంగా వార ప్రారంభం వారాంతం కాస్త ఆర్థిక సర్దుబాట్లు ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా ఆర్థిక పరమైన లావాదేవీలు వార ప్రారంభం వారాంతం అనుకూలిస్తాయి. అయితే ఇక్కడ ఈ రాశి వారికి ఈ వారం ఎవరైనా ఇబ్బంది చెయ్యాలని మిమ్మల్ని అనుకుంటే ఆ ఇబ్బంది మాత్రం మీకు రాదు. ఎంచేత రాదు అంటే ఆ ఇబ్బంది నుంచి తప్పించేటువంటి మనుషులు మీ వెనక మీ ముందో తప్పనిసరిగా ఉంటారు. తద్వారా వాళ్ళు అటువంటి వ్యవహారాదుల్ని మీకు దరి చేరనివ్వకుండా కాపాడేటువంటి శక్తి కూడా వాళ్ళకి ఉంటుంది. అంచేత మీకు ఇబ్బందులు అయితే రావు. అలా అని చెప్పి ప్రోత్సాహకరంగా ఉండే పరిస్థితి లేదు. సంఖ్యల్లో 5, రంగుల్లో మరి ఈ వారం తెలుపు ఎక్కువగా వాడండి. ఆరాధనలో ఎక్కువగా ఏం చేస్తే బాగుంటుంది అన్నట్లయితే గోధుమ పిండి చిన్న చిన్న ఉండలు చేసి ప్రవహించేటువంటి నదిలో వెయ్యండి, లేదా గోధుమ రొట్టెలు తయారు చేసి లేని వారికి పెట్టండి. తద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు ఉంటాయి.